పాత్రిక మిత్రులకు నమస్కారం. నేను వద్దినే రవీంద్రరావు, సామాజిక కార్యకర్తను. గత 20 సంవత్సరాల నుంచి నేను హుజురాబాద్లో చెట్ల పెంపకం కానీ ప్లాస్టిక్ నిషేధం కానీ వీటికి 20 సంవత్సరాల నుంచి నా ప్రయాణం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే నేను కొన్ని ఊళ్ళలో పోతుంటే ఆ విలేజ్లలో ఏంటంటే ఒక డివైడర్లు, ఫర్ ఎగ్జాంపుల్ కమలాపూర్ వెళ్తే కమలాపూర్లో డివైడర్లు చెట్లు ఎండిపోతున్నాయి. అక్కడ సర్పంచ్ వాళ్ళు పిలిచి చెట్లు ఎండిపోతున్నాయి, బైక్ నీళ్లు పోయి ఒక నెల రోజులు నీళ్లు పోస్తే అవి వర్షాకాలం వస్తే బతుకుతాయి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరము 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ గవర్నమెంట్ మంచి పద్ధతిగా చెట్లు పెంచాలని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఆ 3,000 కోట్ల రూపాయలు కనీసము 30,000 చెట్లు కూడా పెరగట్లేదు. దాదాపు ఎందుకు లక్షల చెట్లు పెట్టామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ వాటికి టీ గార్డు పెట్టట్లేదు, వాటర్ పోయట్లేదు. ఎగ్జాంపుల్ కమలాపూర్ డివైడర్ చెట్లు ఎండిపోతున్నాయి. ఎలకతుర్తిలా ఎగ్జాంపుల్ మన రౌండ్ కోర్న ప్రభాకర్ గారు తిప్పలవాడి వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్ చేసింది, కానీ ఆ లాన్ మొత్తం ఎండిపోతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి లాన్ పెట్టిన సంతోషం. నిన్న నేను రాంగా ఈవినింగ్ చూసుకుంటూ వస్తానంటే మొత్తం లాన్ ఎండిపోతుంది. ఇంత పెట్టుబడి పెట్టి ఇంత కష్టపడి అది చేసి దానికి ఎండిపోతే లాభే ఉన్నది. ఖచ్చితంగా వాటర్ పోయాలి అట్లాంటి వాటికి అని చెప్పేసి ఈ 3,000 కోట్ల రూపాయలు కరెక్ట్ కనుక వినియోగిస్తే తెలంగాణ మొత్తము పచ్చదనంతో నిండిపోయి మనకు వర్షాలు బాగా పడతాయి. కాబట్టి పట్టించుకొని దాదాపు ఈ సంవత్సరం అయినా వర్షాకాలం వస్తుంది కాబట్టి కంపల్సరీ అధికారులు వచ్చే గ్రీన్ బడ్జెట్ ను తప్పకుండా చెట్లు పెట్టి వాటికి ఒక ట్యాగ్ వేసి అవి ఒక 1-2 ఇయర్స్ పెరిగేదాకా వాడి బాధ్యత తీసుకొని పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. నేను సామాజిక కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తాను. ఏమన్నా అవకాశం ఉంటే నేను కూడా కొన్ని చెట్లు చెప్తే హుజురాబాద్ మున్సిపాలిటీ తరఫున కొన్ని చెట్లు పెంచి నేను చూపెడతా అని చెప్పేసి ఈ పత్రికా ముఖాన్ని తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు తెలంగాణ మొత్తం 119 కాన్స్టిట్యూన్సీలల్లో ప్రతి గ్రామానికి ఇవ్వండి 24 అవర్స్ లైట్లు, విద్యుత్ 24 అవర్స్ లైట్లు వెళ్తున్నాయి. ఎగ్జాంపుల్ నేను చింతనకు కూడా ఒక ఫంక్షన్ పోయినమ్మన్నా పోతే 370 లైట్లు డే టైంలో వెళ్తున్నాయి. ఏంద్రపై డే టైంలో వెళ్తున్నాయి అని అడిగితే సర్పంచ్ విషయం మాట్లాడితే సార్ ఎప్పటికీ అట్లే వెళ్తాయి సార్ అని చెప్తున్నాడు. 370 లైట్లు ఒక గ్రామ పంచాయతీలో ఆ 24 అవర్స్ వెలిగితే సంవత్సరానికి ఎంత కరెంట్ బిల్ కావాలి, ఎంత పొల్యూషన్ కావాలి, ఎంత బొగ్గు వేస్టేజ్ కావాలి. అటువంటి కరెంటు ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకు 4th వైర్ ఏంటంటే 4th వైర్ లేదని చెప్తున్నాడు. ఒక నెల కరెంటు బిల్లు పెడితే 4th వైర్ వస్తుంది. ఖచ్చితంగా 4th వైర్ గురించి తెలంగాణ ఉన్న 119 కాన్స్టిట్యూన్సీలల్లో ఇంటూ 100 గ్రామాలు దాదాపు 12,000 గ్రామాలల్లో 4th వైర్ ఖచ్చితంగా గుంజాలి. ఖచ్చితంగా గుంజి దానికి స్విచ్ కంట్రోల్ పెట్టి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకి అప్పయ్యాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజాధనం వేస్ట్ కావద్దు. వాటర్ కానీ కరెంటు కానీ ఇట్లాంటి వస్తువులు ఎట్టి ఫుడ్ కానీ వేస్ట్ చేయొద్దని చెప్పేసి నేను నా సామాజిక కార్యకర్త కాబట్టి ఇవి ఎంచుకున్నా. 365 రోజులు వెలిగే లైట్లు ఖచ్చితంగా పనిచేయాలి. మా హుజురాబాద్ లో కూడా మున్సిపాలిటీ ఏరియాలో కూడా కొన్ని వార్డులలో 24 గంటల లైట్ వెలుగుతున్నాయి. ఏంటంటే దానికి 4th వైర్ లేదంటారు. ఒక 4th వైర్ ఒక నెల కరెంట్ బిల్ పెడితే 4th వైర్ వస్తుంది. కాబట్టి 4th వైర్ గుంజి 119 కాన్స్టిట్యూన్సీల్లో 4th వైర్ గుంజాలని చెప్పేసి గవర్నమెంట్ కు, కలెక్టర్లకు నేను హుజురాబాద్ నుండి ఒక సామాజిక కార్యకర్తగా పబ్లిక్ ఫండ్ వేస్ట్ అవుతుంది కాబట్టి నేను అందరినీ అర్జిస్తున్నా, ప్రాధాయపడుతున్నా. దయచేసి ఆ 4th వైర్ గురించి స్విచ్ కంట్రోల్ పెట్టి 119 కాన్స్టిట్యూన్సీలల్లో కరెంట్ కంట్రోల్ చేయాలి. డివైడర్ల పొంటి హైవే రోడ్ వాళ్ళు కొన్ని కోట్ల లైట్లు పెట్టిండ్రు. అవి కూడా మీరు వరంగల్ టు హైదరాబాద్ పోతుంటే జనగాము, ఆలేరు, భువనగిరి 24 అవర్స్ వెళ్తున్న లైట్, పెద్ద పెద్ద లైట్, సిర్చ్ లైట్లు అవి. వాటికి ఎంత కరెంట్ బిల్ అవుతుంది? కరెంటు డబ్బులు వేస్ట్ అయితే కాకుండా మనకు పొల్యూషన్ అవుతుంది. కరెంట్ ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి? మనం బొగ్గు తీయాలి. బొగ్గు తీసి దాన్ని పొల్యూషన్ చేస్తే పోతే పొల్యూషన్ అవుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న డివైడర్లు, తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 24 అవర్స్ లైట్లు డే టైంలో ఖచ్చితంగా పనిచేయాలి. దానికి శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లు కానీ ప్రభుత్వం దీన్ని స్పందించి ఖచ్చితంగా పనిచేయాలి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది 2022 నాడు మన గవర్నమెంట్ ఒకటి ఆర్డర్ ఇచ్చింది. జీవో నంబర్ 7640/2017. ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడో ఇచ్చింది. 2022 ఇప్పటి వరకు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంపల్సరీ వాడుతున్నారు. తెలిసి తెలియక అమాయకులు ఏంటంటే ఇది మంచిది, హై గ్రేడ్ అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఏంటంటే హనుమాన్ భక్తులు, అయ్యప్ప భక్తులు పాపం 41 డేస్ వాళ్ళు దీక్ష తీసుకుంటారు. వాళ్ళకి తెలియక ఇది గవర్నమెంట్ దీనికి సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పేసి ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పి వాళ్ళు ప్లాస్టిక్ పేపర్లు లైట్ గా సింగిల్ యూజ్ 100 సంవత్సరాలైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమిలో జరగదు. నేను కూడా ఏం చేయను, నా ప్లేటు గ్లాసు కార్లో పెట్టుకొని తిరుగుతున్నా. మీరు కూడా ఎవరైనా కార్లో ఉంటే కూడా వాటర్ బాటిల్లు, స్టీల్ గ్లాసులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏదైనా ఫంక్షన్ పోయినా కూడా స్టీల్ ప్లేట్ తెచ్చుకొని తినాలి. ఏం మోమాట పడద్దు, ఖచ్చితంగా స్టీల్ ప్లేట్లు తినాలి, గ్లాస్ పట్టుకోవాలి. హనుమాన్ భక్తులు కూడా ఇవాళ చెప్పింది ఏంటంటే మీరు హనుమాన్ డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఒక స్టీల్ ప్లేటు, ఒక గ్లాస్ కొనుక్కోరా 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు మీరు అనుకున్నారు అనుకో, ఆ బ్యాగ్ ఇస్తే నేను బ్యాగ్లో పెట్టుకోండి.
భోజనం చేయండి, కడుక్కొని బ్యాగులు పెట్టుతారండి, మళ్ళీ దానికి ఇంత పొల్యూషన్ తీసుకుంటారు పాపం అమాయకులు మీరు. ఇంకోటి ఏంటంటే ఏమైనా డబ్బులు ఉన్న వాళ్ళకు ఏమైనా రోగం వచ్చిన వాడు 10 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటాడు. మా బీదోళ్ళకు వాళ్ళు 41 రోజుల కాలం తింటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఒక 25 సంవత్సరాల కింద గాంధీనగర్లో చెట్లు పెడితే అయ్యా మాకు జాగలేమి ఏడ పెట్టుకోవాలని వాళ్ళు అడుగుతాయని చెప్పిన అమ్మ జాలట్లో పెట్టుకోండి, జాలర్లో పెట్టుకోండి. 25 ఏళ్ళ కింద చెప్పిన ముచ్చటిది. జాలర్లో పెట్టుకోరి, ఒక మామిడి చెట్టు ఇచ్చినా, ఒక నిమ్మ చెట్టు ఇచ్చినా మీకు పనులు వస్తాయి. కనీసం మీరు ముఖం కట్టుకున్న నీళ్లు వచ్చినా కూడా అవి ఆ చెట్లు పెరుగుతాయి అమ్మ అని చెప్పి జాలర్లో చెట్లు పెట్టించిన గాంధీనగర్లో. రంగనాయకులు కూడా చెట్లు పెట్టిన. ప్రతి మనిషి పుట్టినరోజు చెట్లు పెట్టాలి, బర్త్డే చెట్లు పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడద్దు. నా వంతు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు అన్ని 60 చెట్లు పెట్టాలి. నేను దాదాపు 50,000 చెట్లు పెట్టినా. అంటే నా మనుమంది మునుమల్లో అన్ని కవర్ చేసిన. దయచేసి మీరు కూడా ఎవరు కానీ ప్రతి పుట్టినరోజు చెట్టు పెట్టాలి, ప్లాస్టిక్లు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు, కేకులు కట్ చేసుకోవద్దని చెప్పేసి మీ అందరికీ పత్రికా ముఖంగా మనవి చేస్తున్నా, నమస్కారం పెడుతున్నా, అప్పీల్ చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇవి అమలు చేయాలి. మెయిన్ ముఖ్యంగా లైట్లు బంద్ చేయాలి. తెలంగాణ మొత్తం డివైడర్ల చెట్లు బతికేయాలి. ఎక్కడైతే గవర్నమెంట్ చెట్లు ఉన్నాయో ఖచ్చితంగా బతికేయాలని చెప్పేసి పత్రికా ముఖంగా మేము మీకు అందరికి ప్రాధాన్యపడుతున్నా. గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అప్పీల్ పెడుతున్నా, నమస్కారం పెడుతున్నా. ఏదైనా అనుకోండి, మనకు లైట్లు బంద్ కావాలి, కంపల్సరీ చెట్లు కాపాడాలి. అవుతుంది. నేను హనుమాన్ స్వామిలకు కొన్ని ప్లేట్లు కొని ఇచ్చిన. ఇవాళ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాము, వాళ్ళకి ఇస్తారాకులు అరేంజ్ చేసినాము. ఖచ్చితంగా పాపం అమాయకులు వాళ్ళకి తెలియక ప్లాస్టిక్, ఇది పేపర్ ప్లేట్ అంటారు, ఇది పేపర్ ప్లేట్ కాదు, ఇది ప్లాస్టిక్ ప్లేటు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. దయచేసి హుజరాబాద్ కూడా మన మున్సిపాలిటీ తీర్మానం చేసినాము, అది కూడా అమలు అయితే లేదు. తెలంగాణ మొత్తము రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్షాలు కానీ, అధికార పార్టీ కానీ, ఎవరైనా కానీ, కలెక్టర్లు కానీ దయచేసి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే దాంతో చాలా డేంజర్ ఉంది. సింగిల్ యూజ్ గ్లాసులు ప్లస్ పేపర్ ప్లాస్టిక్ ప్లేట్లు ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే లైట్స్ 119 కాన్స్టిట్యూషన్ లైట్లు బంద్ చేయాలి 24 hours. ప్లాస్టిక్ వ్యతిరేకం చేయాలి. ఇలా మా పత్రికా మిత్రులకి ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి పిలవగానే అందరూ వచ్చిండ్రు. ఇంకొకటి మరి డంప్ యార్డ్ కూడా హుజరాబాద్ డంప్ యార్డ్ గురించి 36 రోజులు పోరాటం చేస్తున్నాం. దీనికి మెయిన్ కారణం ఏంది? డంప్ యార్డ్ మెయిన్ ప్లాస్టిక్కే. ప్లాస్టిక్ తోనే డంప్ యార్డ్ మొదలవుతుంది. అసలు ప్లాస్టిక్ లేకుంటే మనకి ఏమవుతుంది? ఈ చెత్త అనేది మనకు రైతులకు యూజ్ అవుతుంది, దానికి అది మనకు కంపోస్ట్ ఎరువు అవుతుంది. ఈ ప్లాస్టిక్ వల్లనే ఇట్లాంటి డంప్ యార్డ్లు వస్తున్నాయి, మన ప్రాణాలు కూడా ముప్పై అవుతుంది. కాబట్టి డంప్ యార్డ్ ఎత్తేయడానికి 36 రోజులు మేము కూడా దానికి తిరుగుతున్నాము. ఖచ్చితంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి. ఒకటి, చెట్లు పెట్టాలి. ఏంది? చెట్లకు ట్రీ గార్డ్ పెట్టాలి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చెట్లు పెడుతున్నారు, దానికి ట్రీ గార్డ్ పెట్టట్లేదు, నీళ్లు పోయట్లేదు. ఇప్పుడు ఎండాకాలం ఒక నెల రోజులు నీళ్లు కాపాడితే మనకు ఖచ్చితంగా చెట్లు బతుకుతాయి. కాబట్టి దయచేసి కలెక్టర్లు కానీ, అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ముందు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ఇది, ఎందుకంటే మన సామాజిక బాధ్యత. నాకేంది అనుకుంటే కాదు, నాలాగా మీరు అందరూ రిపోర్టులు తప్పకుండా ఈ మంచి అంశం రాసి అన్ని లైట్లు బంద్ చేయడానికి, చెట్లు నీళ్లు పోయడానికి, నా వంతుకి ఏమైనా చెట్లు ట్యాంకర్తో నీకు నీళ్లు పోస్తా. దయచేసి కొత్త చెట్లు పెట్టి కాదు, ఉన్న చెట్లు కాపాడాలి. ఉన్న చెట్లు కాపాడితే అది పెద్ద పుణ్య కార్యక్రమం. మన గ్రీన్ మనకు ఏంటంటే మెయిన్ ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చెట్లు పెట్టాలి, ప్లాస్టిక్ వాడదు, సింగిల్ యూజ్ ప్లేస్ బ్యాన్ చేయాలని చెప్పేసి ఈ రోజు మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా.